సిక్స్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ స్పర్మ్ చెకప్ చేయకుండా ఎగ్ గ్రోత్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకండి. జాబ్ అండ్ మనీ సెటిల్ అయ్యాక బేబీ ప్లాన్ చేద్దామని అందరు అనుకుంటారు, కానీ ఫ్యాక్ట్ వినండి. ఉమెన్ ఏజ్ 30 years తర్వాత ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ కౌంట్ ప్రతి సంవత్సరం 10% తగ్గిపోతుంది. షాకింగ్ ఏంటి అంటే ఎగ్స్కి ఇంక్రీజ్ చేయడానికి ట్రీట్మెంట్ ఏమీ లేదు, కానీ మీరు ఇవి 7 points ఫాలో చేస్తే ఉన్నవి ఎగ్స్ క్వాలిటీ 30s వరకు ప్రొటెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్లీప్ అండ్ హైడ్రేషన్. డైలీ మీరు 7 to 8 hours నిద్రపోవాలి. మీ బాడీ రిపేర్కి చాలా ఇంపార్టెంట్. 3 లీటర్ వాటర్ తాగాలి. సెకండ్, ఫుడ్లో మీరు సాలెడ్స్, ఫ్రూట్స్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ మంచి ఫుడ్ తినండి. సాఫ్ట్ డ్రింక్స్, చిప్స్, బేకరీ ఐటమ్స్ స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయండి. ఇవి ఎగ్స్కి డ్యామేజ్ చేస్తాయి. థర్డ్, స్ట్రెస్ని తగ్గియండి. మెంటల్ రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. ఫోర్త్, వెయిట్ కంట్రోల్. చాలా ఓవర్ వెయిట్ ఉన్నా లేదా చాలా బక్కగా ఉంటే కూడా ఎగ్ రిలీజ్ ఎఫెక్ట్ అవ్వచ్చు అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావచ్చు. ఫిఫ్త్, స్మోకింగ్, వేపింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఒకేజనల్లీ కూడా అవాయిడ్ చేయండి. సిక్స్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ స్పర్మ్ చెకప్ చేయకుండా ఎగ్ గ్రోత్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకండి. మీరు ఎగ్ స్టిమ్యులేషన్కి టాబ్లెట్స్ తీసుకుంటే ఎగ్ కౌంట్ ఇంకా ఫాస్ట్గా పడిపోవచ్చు. ఫర్టిలిటీ అంటే కపుల్ ఇష్యూ, ఒకళ్ళ ఇష్యూ కాదు. పాజిటివ్ ఫర్టిలిటీ కొంపల్లిలో మీరు 5 minutesలో ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి AMH టెస్ట్ చేసి మీ ఎగ్స్ గురించి క్లారిటీ తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి.